హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి పార్ట్ 1 6th క్లాస్ సోషల్ స్టడీస్ అనమాట. అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబంలో మన భూమి అనే ఒక లెసన్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాము. ప్లానెట్స్, దేర్ ఆర్ 8 planets ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అకార్డింగ్ టు దేర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్. ద ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్: మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, Uranus, Neptune. All the 8 planets of the solar system move around the sun fixed paths. These paths are elongated. They are called orbits. The 4 planets near to the sun are called inner planets. Those are Mercury, Venus, Earth and Mars. Outer planets, those are Jupiter, Saturn, Uranus and Neptune. They are large and made up of gases and liquids. Inner planets of comparatively smaller in size and composed of rocks. Galaxy, the cluster of stars, asteroids, irregular shaped rocks between Mars and Jupiter, meteoroids, small rocks and metallic bodies in outer space. Satellites, celestial bodies that moves around the planets. Orbit, the path in which the planets move around the sun. Geode, earth-like shape. Lithosphere, outer rocky layer on the earth. Hydrosphere, water layer on the earth. Atmosphere, large of gases above the earth. Biosphere, layer of life on the earth. Constellations, patterns of stars. The Earth, our home planet. The Earth is third nearest planet sun in size. In this fifth largest planet, it is slightly flattened at the poles and bulks in the middle. That is where its shape is described as a geode. The Earth appearance blue because its 2/3 surface is covered by water. It is therefore called blue planet. The Earth is the most suitable planet to support life because lithosphere, hydrosphere, atmosphere, these support life living in Earth. Man-made satellite, it an artificial body. It is described by scientists together in formation but the universal. The Earth for communication, it is carried by a rocket and placed in the orbit around the Earth and other solar bodies. Some of the Indian satellites in space are INSAT, ISRO, EduSat. తెలుగు వెర్షన్ చూద్దాము. మనము పార్ట్ 1గా సోషల్ 6th క్లాసు మొత్తం లెసన్ అంతా ఇవాళ కవర్ అయిపోయింది. దీంట్లో ఉన్నది మనం చెప్పాల్సిన ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అంతా కూడా మనము సౌర కుటుంబంలో మన భూమి అనే ఒక లెసన్ని మనం చెప్పుకోబోతున్నాం అనమాట. ప్లానెట్స్ మనకి అంతకు ముందు అనమాట 9 ప్లానెట్స్ ఉండేవి. నాట్ వర్కింగ్ ఇన్ ప్లూటో ప్లానెట్. దిస్ ఈజ్ 2006 అనమాట. దీన్ని కనిపెట్టింది 2006లో. ప్లూటో ప్లానెట్ అనేది వర్క్ చేయట్లేదు ఈ ఆర్బిట్లో అనేది చెప్పారనమాట శాస్త్రవేత్తలు. అట్లాగే ఇప్పుడు మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. నేను మీకు 1 by 1 తెలియడం కోసం ఇక్కడ తెలుగు కూడా ఇవ్వడం జరిగింది. ఇవేంటంటే సూర్యుడి నుంచి దూరం ఎంత దూరంలో ఆ యొక్క ఆర్డర్ అనేది ప్యాటర్న్స్ అనేవి ఆ పాత్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. మెర్క్యూరీ అంటే బుధుడు, వీనస్ అంటే శుక్రుడు, ఎర్త్ అంటే భూమి, మార్స్ అంటే అంగారకుడు కుజుడు, జూపిటర్ అంటే బృహస్పతి గురుడు, సాటర్న్ అంటే శని, యురేనస్ అంటే ఇంద్రుడు, నెప్ట్యూన్ అంటే వరుణుడు. ఇవన్నీ కూడా ఈ 8 ప్లానెట్స్ కూడా సోలార్ సిస్టంలో ఒక దీంట్లో అంటే పాత్ అంటే ఒక రాశిలో లేకపోతే ఒక కక్షలో ఒక ఆర్బిట్లో అవి తిరుగుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా దేర్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. ఒక కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఇవి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో 4 ఇన్నర్ ప్లానెట్స్ ఉన్నాయి. అంటే సూర్యుడికి దగ్గరగా ఉండే ప్లానెట్స్ కొన్ని ఉన్నాయి. అదేంటంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్. ఈ 4 కూడా సూర్యుడికి దగ్గరలో ఉండే గ్రహాలు. అవుటర్ ప్లానెట్స్ అంటే సూర్యుడికి బాహ్యంగా ఉండే కొన్ని ప్లానెట్స్ ఉన్నాయి. అదేంటంటే జూపిటరు, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఇవన్నీ కూడా చాలా లార్జ్ దాంట్లో తయారై ఉంటాయి. పెద్ద మొత్తంలో తయారవుతాయి. ఇవన్నీ కూడా గ్యాసెస్, లిక్విడ్స్తో నిండి ఉంటాయి. ఇవన్నీ కూడా నిండి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గెలాక్సీ అంటే మనకు తెలుసు మిల్క్ వే, పాలపుంత, కోట్లాది నక్షత్రాల సమూహం. ఇవన్నీ మనం తెలుసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రాయిడ్స్ అంటే గ్రహ శకలాలు. ఇవేంటంటే ఈ గ్రహ శకలాలు రాక్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ బృహస్పతి, అంగారకుడు,
ఈ మధ్యగల శిథిలాలని గ్రహాల మధ్య శిథిలాలని మనము గ్రహ శకలాలు ఆస్ట్రాయిడ్స్ అని చెప్పి అనుకుంటున్నాం. మెట్రాయిడ్స్ అంటే ఉల్కలు. ఇవి ఏంటంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇవి స్మాల్ రాక్స్ అనమాట. ఇవి అవుటర్ స్పేస్లో తిరుగుతూ ఉంటాయి. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసేసి శాటిలైట్స్. ఈ శాటిలైట్స్ వచ్చేసరికి మనము ఉపగ్రహాలు అని చెప్పి గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువుల్ని మనం శాటిలైట్స్ అంటాము. కక్ష అంటే సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలు తిరిగే మార్గాన్ని కక్ష అంటాము. తర్వాత జియోడ్ అంటే ఎర్త్ లైక్ షేప్, అంటే ఇది భూమి ఆకారాన్ని పోలి ఉంటుంది, అంటే భూమి వంటి ఆకారం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకున్నాం లిథోస్ఫియర్ అంటే అవుటర్ రాకీ లేయర్ ఆన్ ద ఎర్త్, అంటే భూమి మీద బాహ్యంగా ఉండేటువంటి రాళ్లతో కూడినటువంటి నేల. హైడ్రోస్ఫియర్ అంటే వాటర్ అనమాట, అంటే ఈ భూమి పైన జలభాగాలు. అట్మాస్ఫియర్ అంటే వాయువులు అనమాట, అంటే గాలి, అంటే ఈ భూమి పైన గల వాయువుల పొర. నెక్స్ట్ వచ్చేసి మనం బయోస్ఫియర్ అంటే జీవావరణం, మనం నివసిస్తున్నాం కదా, ఇవన్నీ లేయర్ ఆఫ్ లైఫ్ ఆన్ ద ఎర్త్, ఇవన్నీ కూడా మనం నివసిస్తున్నాం కాబట్టి అదనమాట భూమిపై గల మొక్కలు, జంతువులు ఇవన్నీ. తర్వాత వచ్చేసి కన్సిస్టలేషన్ అంటే ప్యాటర్న్స్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాల నమూనాలు అని చెప్పి వాటిని అంటారు. ఇక మన భూమి గురించి చెప్పుకుందాము. మన భూమి వచ్చేసరికి ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద హోమ్ ప్లానెట్, అంటే మనకి ఇది నివసించడానికి యోగ్యంగా ఉండేటువంటి నియరెస్ట్ ప్లానెట్ అనమాట సన్కి. ఇది చాలా లార్జెస్ట్ ప్లానెట్ అనమాట. ఇది మనం చూస్తే కనుక ఫ్లాటెడ్గా ఉండి వీటి యొక్క పోల్స్ మిడిల్గా ఉండి అవేంటంటే దే ఆఫ్ ఇన్ షేప్ డిస్క్రైబ్డ్ జియోడ్, భూమి ఆకారం అంటారు కదా, ఆ భూమి ఆకారం. దాయితే ఇది బ్లూ ప్లానెట్ అంటారు. ఎందుకు అంటే బ్లూ ప్లానెట్ అంటారంటే మన భూమి మీద 1/3 ఆఫ్ వాటర్ బాడీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని బ్లూ ప్లానెట్గా చెప్తారనమాట. వాటర్ బాడీస్ని మనం బ్లూ కలర్లో సూచిస్తూ ఉంటాము, ల్యాండ్ వాటిని మనం గ్రీన్ కలర్లో సూచిస్తూ ఉంటాం అనమాట. అలా మన భూమిలో ఎక్కువ మొత్తంలో వాటర్ బాడీస్ ఉన్నాయి. ద మోస్ట్ సూటబుల్ మనకి ఈ యొక్క జీవించడానికి అలాగే వాతావరణానికి వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి భూమి మనకి ఈ యొక్క ఎర్త్ అనేది సపోర్ట్ లైఫ్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సూటబుల్ ప్లానెట్, సపోర్ట్ లైఫ్ అనేది మనకి ఇస్తుంది. ఇక మ్యాన్ మేడ్ వచ్చేసరికి ఇవి ఆర్టిఫిషియల్గా, అంటే ఈ ఉపగ్రహాలన్నీ కూడా మన శాస్త్రవేత్తలు తయారు చేసి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో అవన్నీ కూడా ఆ యొక్క యూనివర్సల్ విశ్వంలో ప్రవేశపెడతారు. ఇవి కమ్యూనికేషన్ ఇవన్నీ క్యారీ మనకి ఇస్తూ ఉంటాయి. ఆ ప్లేస్లో వాళ్ళు ఆర్బిట్లో ఒక కక్షలో ప్రవేశపెడతారు. ఇవి ఎర్త్ నుంచి సోలార్ బాడీస్ వీటుకుంటాయి. ఇండియా దానికి వచ్చేసరికి శాటిలైట్స్ మనకి ఇన్సాట్, అలాగే ఇస్రో, అలాగే ఎడ్యుసాట్, ఇవన్నీ కూడా మనకి ఇంకా రకరకాలైనవి మనకి శాటిలైట్స్ మనం ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా అనమాట. ఇది ఫ్రెండ్స్ టుడే 6th క్లాస్ లెసన్ అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అనేది. రేపు మిగిలిన కన్క్లూజన్ పార్ట్ చూద్దాం. ఇదే మొత్తం అన్నిట్లో లెసన్ మొత్తం అంతా ఎక్స్ప్లెయినింగ్ అయిపోయింది. గ్రహాలు, ఉపగ్రహాలు, మొత్తం లైఫ్ సపోర్ట్ ఇన్ ఎర్త్, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ లెసన్ వీడియో అప్లోడ్ పెట్టాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.